1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి ఒకసారి. నాటువాడును నీళ్లు పోయేవాడును, నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకుంటాడో. మేము దేవుని జత పనివారమై ఉన్నాము. మీరు దేవుని వ్యవసాయకులు, దేవుని గృహమై ఉన్నారు. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరినై శిల్పకారుని వలె పునాది వేసి తిని, హల్లెలూయా, మరి ఒక్కడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా జత పనివారం. నేనొక్కడే కాదు, ఈరోజు కీబోర్డ్ కొట్టేవాడు, సౌండ్ పెట్టేవాడు, ఫ్రాడ్ ప్లే చేసేవాడు, మందిరం తుడిచేవాడు, ఇక్కడ కెమెరా తీసేవాడు, వాక్యం చదివేవాడు, బాత్రూమ్లు కడిగేవారు, ఈ ప్రాంగణం క్లీన్ చేసేవారు, మనమందరము కూడా తోటి జత పనివారము. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఎంత పని చేస్తారో సేవకుడు జీతం ఇయ్యకపోయినా పరలోకములో చూస్తున్న నా దేవుడు అంత జీతానికి పాత్రులు. ఎవరు ఎంత ఎక్కువ చేస్తే మరచిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయస్తుడు కాదు. నువ్వు ఎంత పని చేస్తున్నావో దేవుని మందిరంలో అంత దీవెన పొందుకుంటావు. నిన్ను మరచిపోవడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు. పిల్లలు ఇంతసేపు పాటలు పాడారు, వారి జీతం వాళ్ళకు వస్తుంది. సువార్థికుడు జీతం సువార్థికుడు ఉంటుంది. పాటలు పాడేవారి జీతం పాటలు పాడేవారికి ఉంటుంది. వంటలు వండేవారి జీవితం వంటలు వండేవారికి ఉంటుంది. బాత్రూమ్లు కడిగేవారి జీతం బాత్రూమ్లు కడిగేవారికి ఉంటుంది. ఎవరు ఏ పని చేసినా ఆ పనికి నా దేవుడు జీతం ఇయ్యకుండా వదిలిపెట్టాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇక్కడ వేరు వేరు సేవలున్నాయి, కానీ అంతిమ లక్ష్యం ఒకటే. చెప్పండి హల్లెలూయా. వేరు వేరు పరిచర్యలు ఉన్నాయి, కానీ అంతిమ లక్ష్యం చెప్పండి గట్టిగా ఒకటే. ఏంటి? దేవుని సువార్త ప్రకటించబడడం. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ వేరు వేరుగా ఉండొచ్చు, కానీ దేవుని పని ఒక్కటే.